ఒక ధనిక కుటుంబంలో వారికి ఒక కుమార్తె పుట్టింది. ఆ భార్యాభర్తలు ఇరువురు తమ కుమార్తెకు చక్కటి ఫంక్షన్ చేయాలి, ఊయల ఫంక్షన్ అనుకుని అతిథులందరినీ ఆహ్వానించారు. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఫంక్షన్ అరేంజ్మెంట్స్ చాలా చక్కగా నిర్వహించారు. చక్కటి లైటింగ్, మంచి అలంకరణ, చక్కగా వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అతిథులందరూ వస్తూ ఉన్నారు. పాపను ఊయల్లో పడుకోబెట్టారు. ఊయల్లో పడుకోబెట్టినప్పుడు అతిథులందరూ వస్తూ వస్తూ తాము తెచ్చిన బహుమానాలను ఒకరు ఊయల్లో పెట్టినప్పుడు మిగతా వారు కూడా ఆ బహుమానాలను ఊయల్లో పెట్టసాగారు. ఊయల బహుమానాలతో నిండిపోయింది. అయితే తల్లిదండ్రులు ఇది గమనించుకోలేదు. వచ్చిన వారిని, అతిథులను ఆహ్వానించడం, వారికి మర్యాదలు చేయటంతో వారికి సరిపోయింది. అయితే మైక్ శబ్దంలో ఇవేవి కూడా వారికి, పిల్ల ఏడుపు వారికి వినిపించలేదు. అయితే తర్వాత తల్లిదండ్రులు పాపని ఊయల్లోంచి తీద్దామని చూసినప్పుడు బహుమానాలతో ఆ ఊయలంతా కూడా నిండిపోయింది. అయితే ఆ పాప తీద్దామని చూసినప్పుడు ఆ పాప చనిపోయి ఉందండి. ఎంత విచారకరం చూడండి. ఆ పాప ఏడుపును కూడా గమనించుకోలేకపోయారు వీరు. ఎంత దౌర్భాగ్య స్థితి. అసలు ఫంక్షన్కి కారణమే ఆ పాప కదా. ఆ పాప యొక్క క్షేమస్థితిని తల్లిదండ్రులు గమనించుకోలేకపోయారు, కాపాడుకోలేకపోయారు పాపని. ఎంత విచారకరం చూడండి. అదే రీతిగా మన జీవితాల్లో మన యొక్క పరిస్థితులు కూడా ఉంటున్నాయేమో మనం యోచన చేసుకుందాం. దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోతున్నామా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే దేవుడు మనకెన్నో, మన జీవితాల్లో ఎన్నో మేళ్ళు ఉపకారములు చేసి ఉన్నారు. ఆ మేలులను తలపోయచ్చు, ఆయన ఉపకారములను తలపోయచ్చు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భయభక్తులతో జీవిస్తున్నామా? లేకపోతే ఈలోక వ్యాపకాల్లో, ఈలోక వ్యవహారాల్లో మునిగి ఆయన చేసిన మేలులను మనం మరిచిపోతున్నామా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పితరులు, దేవుడు వారిని అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు వారికి ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. ఐగుప్తు దాస్యంలో నుంచి వారిని విడిపించి అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. వారి యొక్క చెప్పులు తెగిపోలేదు, వారి వస్త్రములు పాతగెళ్ళలేదు. పగలు అగ్నిస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా ఉండి వారిని నడిపించాడు, పోషించాడు. మరి యోర్దాను సముద్రాన్ని పాయలుగా చేశాడు, వారిని చక్కగా నడిపించాడు. మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు ప్రవేశించారు. మరి వారు ఇన్ని మేళ్ళు, ఇన్ని ఉపకారములు అనుభవించినప్పుడు వారు తాము దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోయి మరలా పాపులై తిరగబడ్డారు. వారు ఈ లోకంలో, ఈ లోక వ్యవహారాల్లో మునిగిపోయి పాపాన్ని ప్రేమించి దేవునికి దూరస్తులైపోయారు. అయితే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నారు. మనం భయభక్తులతో జీవిస్తున్నామా? దేవుడు చేసిన మేళ్ళను మరొక ఆయన్ను స్తుతిస్తున్నామా? ప్రార్థిస్తున్నామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? మరవలసిన వాటిని మర్చిపోతున్నాం. మరవకూడని వాటిని మనం తలుస్తూ ఉన్నామా? మరి ఎలా ఉంది మన పరిస్థితి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా ఇలాగే నష్టపోతూ ఉంటామండి. మన ఆత్మీయ జీవితంలో మనం చేయవలసిన వాటిని చేయకుండా, మనం మరవలసిన వాటిని మరవకుండా, మరవకూడని వాటిని మరవకూడని వాటిని మనం ఈ రీతిగా మరుస్తున్నామా అన్నది మనం జ్ఞాపకం చేసుకుని మన హృదయాలను పరిశీలన చేసుకుని సరి చేసుకుందాం. జాగ్రత్త పడదాం. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.